హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. పన్నెండవ శతాబ్దంలో కర్ణాటకలో అవతరించిన బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడు, కవి, సంస్కర్త. సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షలు ఉండకూడదంటూ 12వ శతాబ్దంలోనే ప్రచారం చేశారు. సంప్రదాయ చాదస్తాలను, మౌఢ్యాలను నిర్మూలించేందుకు నడుంకట్టి సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వగురువుగా అవతరించారు. బసవేశ్వరుడు గొప్ప మానవతావాది, గొప్ప శివభక్తుడు. తన జీవితాంతం శివాచార నిరతితో గడిపారు. కులంతో, జాతితో, లింగంతో, వర్ణంతో నిమిత్తం లేకుండా శివభక్తికి అందరూ అధికారులే. శివభక్తులందరూ సర్వ సమానులేనంటూ ప్రబోధించారు. ఓం శివాయ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీశైల గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున మహాస్వామినే నమః. సదాశివ సమారంభం రేణుకాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఈరోజు అక్షయ తృతీయ, విశేషమైన రోజు. పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యఫలము అక్షయం, అంటే క్షయం కాకోకుండా అక్షయం కావడానికి చేసుకోవడానికి చాలా చాలా గొప్ప రోజు. ఇక్కడ గుంతకల్ పట్టణంలో వీరశైవ సంఘము మహత్తరమైనటువంటి శ్రీ జగజ్యోతి, తర్వాత విశ్వగురు అయినటువంటి బసవేశ్వరుని యొక్క జయంతి సందర్భంగా స్వామివారి యొక్క శోభయాత్ర ఎంతో వైభవంగా జరిగింది. స్వామివారి గురించి మనం మాట్లాడుకోవాలంటే 12వ శతాబ్దంలో ఉన్నటువంటి కుల వివక్ష అయితేనేమి, స్త్రీలపైన జరిగేటువంటి అత్యాచారం అయితేనేమి, తర్వాత స్త్రీలని అణచివేయడం అయితేనేమి, తర్వాత అగ్ర కులాల వాళ్ళు నిమ్న కులాల వారికి పెట్టేటువంటి ఇబ్బందులు అయితేనేమి, వీటన్నిటిని చూసి 12వ శతాబ్దంలో పరమేశ్వరునంశతో జన్మించినటువంటి జగజ్యోతి బసవేశ్వరుడు అగ్ర కులమైనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా అతి సనాతనమైనది, తర్వాత అతి గొప్పదైనటువంటి వీరశైవ ధర్మాన్ని స్వీకరించి లింగాయత ధర్మం అనే దాని మీద సమస్త ప్రజానికాన్ని ఏకతాటి మీద నడిపించడం జరిగింది. కుల, మత, వర్గ, లింగ భేదం లేకోకుండా అందరూ లింగ ధర్మాన్ని స్వీకరించి ప్రజలంతా ఒకే తాటి మీద నడిచేలాగా ఆయన గొప్ప సంఘ సంస్కర్తగా పేరు పొందడం జరిగింది. దానిని పురస్కరించుకొని గుంతకల్లు వీరశైవ సంఘం వారు ఈరోజు గణనీయంగా, ఘనంగా, ఎంతో వైభవంగా ఈ బసవ జయంతి ఉత్సవం జరుపుకోవడం జరిగినది. ఈ బస జయంతి కార్యక్రమానికి శోభాయాత్రకి ఇచ్చేసిన వీరశైవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరము బసవ జయంతికి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడికి వచ్చే భక్తాదులందరూ వారి వారి ధర్మబద్ధంగా ఈ కార్యక్రమానికి హాజరై విజయోత్సవం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. जगतगुरु चन्न सिद्धराम पंडिताराध्य शिवाचार्य महाराज की मानव धर्म के धर्मधिंदल विश्व के वंदे 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 सांबरे नमः पार्वती రెడీ మీరు మాట్లాడేసేయండి. మీరు మాట్లాడండి. నేను అక్కడ ఏదైనా చూసుకుంటాను. మీరు పెద్దలు ఉన్నారు కదా, రెడీ బాగుంటుంది. వీరశైవ సంస్థాపనాచార్యులు ఏకోరామరాజ్య జయంతి మరియు వీరశైవ మతాన్ని ఉద్ధరించినటువంటి బసవేశ్వరుని జయంతి సందర్భంగా ఈరోజు గుంతకల్ వీరశైవ సంఘ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గవిమఠం పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వాళ్ళు భక్తాదులందరినీ కూడా ఆశీర్వదించి ప్రతి సంవత్సరం కూడా వీరశైవ సంఘం ఆధ్వర్యంలో ఏకోరామరాధ్య జయంతి మరియు బసవ జయంతి ఉత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. భక్తాదులందరూ కూడా ఇలాగే విచ్చేసి వీరశైవ సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్ని, భక్తితత్వ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొన్నందుకు ముఖ్యంగా మా వీరశైవ సంఘం తరఫున అందరికి కూడా, వీరశైవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం జరిగిపోయేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అందరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి వీరశైవ సంఘం తరఫున అందరినీ కోరుకుంటున్నాం.